రైతు బంధు ఇచ్చేందుకైతే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే రైతు భరోసా ఇచ్చేందుకు సంక్రాంతి 14 అంటే ఈ నెల 14 నుంచి అయితే మొదలు పెట్టేందుకైతే కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ను ఎల్లుండి కేబినెట్ ముందు ఉంచబోతుందని మనకు తెలుస్తుంది. 7 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం ఈ రైతు భరోసా ఇచ్చేందుకైతే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే పంట పండించే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా వర్తిస్తుంది. ఇనాం భూములకు మాత్రమే, అలాగే బీడు భూములకు ఈ రైతు భరోసా వర్తించదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ నెల 5, 6, 7 తారీఖు ప్రతి గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతు భరోసా గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులకు, యంత్రాంగానికి అయితే ప్రభుత్వం సూచనలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. 7 ఎకరాలు ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వాలనే నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన ఎల్లుండి కేబినెట్ ముందు అయితే రిపోర్టు ఒక అధికారులు అయితే నివేదిక కమిటీ ఇవ్వనున్నట్టు అయితే తెలుస్తుంది. గతంలో పెట్టుకున్న రైతు భరోసాకు సంబంధించిన ఆఫ్లైన్ ఫామ్లు మాత్రమే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అయితే ఉండనట్టు తెలిసింది. ఆఫ్లైన్లో మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలంటూ అయితే ప్రభుత్వం సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆఫ్లైన్ అంటే నేరుగా రైతుల నుంచే ఆ గ్రామ సభల్లో పెట్టి అక్కడనే రైతుల నుండి వాళ్ళ దరఖాస్తు ఫామ్లు ప్రతి గ్రామాన రైతు భరోసా మీటింగ్లు పెట్టి అక్కడి నుండే రైతుల నుంచి రైతు దరఖాస్తు ఫామ్లు స్వీకరించాలంటూ ప్రభుత్వ అధికారులకు అయితే దీనికి సంబంధించిన అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. గతంలో కూడా మన రుణమాఫీ కూడా చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల దసరాకు ముందు అయితే రైతులకు రుణమాఫీ కూడా చేసింది. రుణమాఫీ విషయంలో కూడా చాలా వరకు అయితే 2 లక్షల రూపాయలు అర్హులైనటువంటి రైతులకైతే రుణమాఫీ చేసిన విషయం తెలిసింది. మరొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. రైతు భరోసా కూడా ఇచ్చేందుకైతే సంసిద్ధమవుతుంది. 7 ఎకరాలు ఉన్న వారికి అయితే ఖచ్చితంగా రైతు భరోసా 2 పర్యాయాలుగా అంటే 2 దఫలుగా 15,000 రూపాయలు, 7,500, 7,500 రూపాయలు 2 సార్లు ఇచ్చేందుకైతే దీనికి అధికారులు అయితే సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. కాబట్టి రైతులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో రైతులకు పంట పెట్టుబడికి అయితే ఇది ఉపయోగపడుతుందని అంటే ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు ఇప్పటికే నాట్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి పంట భరోసా, రైతు భరోసా ఇస్తే రైతులకు మేలు కలిగే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా దీనికైతే 7 ఎకరాలు ఉంటేనే దానికి ఖచ్చితంగా వారికి రైతు భరోసా ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే పంట పండించే భూములకు మాత్రమే 7 ఎకరాలు ఉన్నా కూడా ఆ పంట పండించిన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా వర్తిస్తుంది. ఆ బీడు భూములకు కానీ, ఇనాం భూములకు కానీ, ఇతర కాంట్రావర్సీ ఉన్న భూములకు కానీ ఈ రైతు భరోసా వర్తించాలని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. కాబట్టి రైతులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా అయితే తెలంగాణ త్వరలోనే సంక్రాంతి పండుగ అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 5, 6, 7 తారీఖు లోపల అయితే ప్రతి గ్రామ సభలు పెట్టి గ్రామ రైతుల నుంచి ఈ దరఖాస్తు ఫామ్ తీసుకోవాలని చెప్పారు. అర్హులైన రైతులకైతే ఈ రైతు బంధు ఇచ్చేందుకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. అలాగే రైతు బంధు విషయంలో కూడా మొన్నటి వరకు అయితే కొన్ని నియామకాలు అయితే జారీ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. రైతు బంధు విషయంలో కూడా 7 ఎకరాల భూమి ఉన్న వారికి ఈ రైతు బంధు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆలోచించినట్లయితే తెలుస్తుంది. కాబట్టి సంక్రాంతి పండుగ ముందే వస్తున్నట్టయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కాకుండా ఇప్పుడైతే ప్రతి ఆఫ్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో చేస్తే ప్రతి ఒక్కరు దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కాబట్టి ఆఫ్లైన్లోనే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫ్లైన్లో డైరెక్ట్ రైతుల నుండే నేరుగా తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎలాంటి చీటింగ్ అనేది జరగకూడదని ప్రభుత్వం ఆలోచించి ఆఫ్లైన్ దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి గ్రామ సెక్రటరీ కావచ్చు, గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బందితోటి వీటిని అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలిసింది. 5, 6, 7 తారీఖులో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది.